ఒక వ్యక్తికి షుగర్ ఉందని కానీ మీరేం చేయాలండి, ఇమీడియట్గా ఏం తింటాం ఎలా తింటున్నాం, బాబు ఎక్కువ సార్లు తినకు, తక్కువ సార్లు తినాలి, ఎక్కువ గ్యాప్లో తినాలి. అంటే ఏంటంటే రోజుకి 24 గంటలు ఉందనుకోండి, మీరు పొద్దున ఇక్కడ తింటారు, మధ్యాహ్నం తింటారు, రాత్రి తింటారు, మళ్ళీ రాత్రి తిన్నాక 8-9 గంటలకు తింటే పర్లేదు. 10 గంటలు 11 గంటలకు తినేసి మళ్ళీ పొద్దున 9 గంటలకు తింటారు, అటువంటి వాడికి 8 గంటలు గ్యాపే. మీరు అదే కనుక సాయంత్రం 4 గంటలకు 6 గంటలకు కంప్లీట్ చేసి మళ్ళీ పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా తినకపోయినా మీకు తినకపోయినా 3 రోజులు అంటే దానికి అసలు అలవాటు అయిపోతుంది. మీరు తినకుండా కనుక మీరు అలా కనుక దాన్ని ఒక 11-12 గంటలు తిన్నారనుకోండి, గ్యాప్ కానీ 6 నుంచి పొద్దున 6 వరకు మళ్ళీ ఒక 6 గంటలు అంటే 6 మళ్ళీ 18 గంటల గ్యాప్ వచ్చినప్పుడు సూపర్ అనమాట. ఇంకా అన్ని రిపేర్లు అయిపోతాయి, మీకు ఇబ్బంది లేదు, అసలు చాలా హ్యాపీగా ఉంటారు. అట్లా 15 రోజులు చేయండి, ఎక్కువ అవసరం లేదు. హ్యాపీగా తింటా ఉండండి, బిర్యానీ తినండి, ఏమైనా తినండి, కానీ చేసేది ఇది. మరి తినండి కదా అంటే తినడం కాదు, ఎంతవరకు తినాలనేది మీరు అర్థం చేసుకోండి. మీకు ఈ లోపల ఇన్సులిన్ ఏం జరగాలి, పెరుగుతుంది, ఇన్సులిన్ పెరుగుతుంది కదా. నేను తింటే ఇప్పుడు అనవసరంగా ఇప్పుడే గంట ముందు తినాలి, ఇప్పుడే మనం తింటే సో ఇన్సులినే కాదండి. మీరు ఛాయలు చక్కర్లు తీసుకున్నారు అనుకోండి, అది కూడా అంతే. ఛాయలు 4 సార్లు తాగుతాను, 10 సార్లు తాగుతాను గొప్ప చెప్తారు. ఆడికి ఏమవుతుంటారు, మెల్లగా 40లో ఉంటాడు, పక్కనే ఉంటాడు, అన్ని రోగాలు ఉంటాయి, ఎన్ని టాబ్లెట్ అని ముందుతుంటాడు. సో వద్దు, ఇవాళ చేయకండి. ఇన్సులిన్ యొక్క కథ కామామేష్ ఇది మనకు శత్రువు అంటే కాదు, మిత్రులే. కాకపోతే దాన్ని సమగ్రంగా వాడితే కనుక అది మనకి ఎంతో మేలు చేస్తుందండి. ఈ విధంగా మీరు ఈ రోజు ఇన్సులిన్ గురించి తెలుసుకున్నారు. ఇంకా ముందు దాంట్లో 100% గా ఇంకా మంచి విషయాన్ని తెలుసుకోబోతున్నారు. అసలు షుగర్ ని పూర్తిగా కంట్రోల్ చేసే విధానాలు, దీనివల్ల షుగర్ వల్ల వచ్చిన ఈ తిమ్మిళ్ళు కానీ, మంటలు కానీ, ఆ నొప్పులు ఈ నొప్పులు, లేకపోతే కనుక మీకు గ్యాంగ్రీన్లు కానీ ఎటువంటి రాకుండా ఏం చేయాలి, వస్తే ఏం చేయాలి, వీటన్నిటి గురించి సమగ్రంగా చెప్పబోతున్నాను. సో వీటిని అన్నింటినీ మీరు చూడాలి అంటే 100% గా వీటిని కూలంకుశంగా వినండి. మీకు మంచి దోస్తులకి లేకపోతే ఫ్రెండ్స్ కి మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరూ షేర్ చేయండి. ఏదో ఒక రోజు వీడి వల్ల నేను తగ్గాను, వీడి వల్ల నాకు షుగర్ తగ్గింది, ఇన్సులిన్ అంటే ఏంటనే తెలుసుకున్నాను, అదొక మంచి హార్మోన్ అని తెలుసుకున్నాను, దీన్ని మనం ఎలా వాడాలి, దాన్ని ఎలా ప్రేరేపించాలని తెలుసుకున్నాను, నేను ఇన్ని మందులు వాడుతున్నాను. మీరు 10 ఏళ్ల నుంచి డాక్టర్ దగ్గరికి పోతున్నారు, మందులు ఇస్తూనే పోతున్నాడు. మెట్ఫార్మిన్ ఫస్ట్ 500 స్టార్ట్ అయ్యి ఈ రోజున 2000కి వెళ్ళిపోయింది, 2 పూట్లు అయింది, 3 పూట్లు అయింది, ఇన్సులిన్ కాడికి వచ్చాను బాబు, నా జీవితంలో ఇదాకా ఉండకూడదు అని మీరు అనుకుంటే అందరికి షేర్ చేయండి, మ్యాక్సిమం షేర్ చేయండి. చూడండి, నా ఉద్దేశం అయితే నేను బాగుపడుతున్నాను, మీకు బాగుపరిచే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. దీంట్లో నాకు వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు, డబ్బులు వస్తాయి, ఏం లేదండి. అవన్నీ ఊళ్ళెక్కే అవన్నీ మాటలు. నేను ఎందుకో మీకు చెప్పాలనుకుంటున్నాను, ఇట్లాంటి విజ్ఞానాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసింది, నాకు అందులో మీరు కామెంట్స్ తోటి నన్ను తిట్టచ్చు, ఏమైనా చేయొచ్చు, మీరు కావాలంటే సలహా ఇవ్వండి, దయచేసి ఇవ్వండి. ఒక మంచి ఉద్దేశం ఉండేది, మీరు దీన్ని పాటిస్తారని కోరుకుంటున్నాను. మీరు కామెంట్స్ చేయండి, లేకపోతే మీ డౌట్స్ అడగండి, నేను వీలైనంత వరకు నేను స్టడీ చేస్తున్నాను, చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఏంటంటే నాకు తెలియదు, ఇవన్నీ యూట్యూబ్ వర్డ్స్ అని. ఇవన్నీ ఏంటంటే మనం సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుందంటే మనకి మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, కొత్త వీడియో వచ్చినప్పుడు బెల్ ఐకాన్ ఉంటుంది, అది కొట్టాను అనుకోండి, మీకు రాగానే నోటిఫికేషన్ వస్తుందంట. ఈ విషయం నాకు నిన్నే తెలిసింది, నాకు అంత సీన్ లేదు. సో మీరు దయచేసి ఈ విషయాన్ని తెలుసుకొని షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ అన్ని చేసేయండి. చేసేస్తే మీకు పని ఉంటుంది, లేకుంటే తీసుకోండి, పక్క పెట్టేయండి, ఏం ఇబ్బంది లేదు. మీరు తెలుసుకోవడం అనేది నా ఉద్దేశం అండి. చాలా థ్యాంక్స్.